వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసండి చాక్లెట్ కేక్ అండి. బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. నేను చాలా ఈజీగా చూపిస్తాను మీకు. దానికన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము చాక్లెట్ కేక్ కొరకు నేను 30 రూపీస్ బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మ్యారీగోల్డ్, హైడ్ అండ్ సిక్ కలిపి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ చేస్తానండి. మీకు కావాలంటే మీరు మ్యారీగోల్డ్ ఒక అంటే 1:1:1 అలా మ్యారీగోల్డ్, హైడ్ అండ్ సిక్, గుడ్డే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఆల్రెడీ బిస్కెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువైతే వేయట్లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను షుగర్. ఇప్పుడు మనం ఇది బాగా బ్లెండ్ చేసుకుందాం. వేద్దాము పౌడరు, ఈ పౌడర్ అంతా ఇందులో వేసేద్దాము. చాలా స్మూత్గా, అంటే ఒక్కసారి మీరు బ్లెండ్ చేస్తే ఒక 1 మినిట్ బ్లెండ్ చేస్తే మొత్తం పౌడర్ లాగా అయిపోతుందండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. తర్వాత పాలు, మిల్క్ అండి. ఇది మనకు కొంచెం చిక్క కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిల్క్ యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పోయకుండా మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేయండి, అంతే సరిపోతాయి అన్నమాట. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొన్ని మిల్క్ పోయగానే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, అదైతే స్మెల్ ఉండదు కదా, అదే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఒకవేళ మీకు ఇది లేకపోతే, ఎలాగో మనం ఇంట్లో ఎగ్ వేయట్లేదు కాబట్టి మీరు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ వేస్తే ఏంటంటే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి కంపల్సరీ వెనిలా ఎసెన్స్ అవసరం అండి. దీనికైతే మీకు వెనిలా ఎసెన్స్ లేకపోయినా నో ప్రాబ్లం, మీరు ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుదాము. ఇంకా కొన్ని మిల్క్ పడతాయండి, చిక్కగా ఉంది కదా, నేను మొత్తం అన్నీ పోసాను. మనము ఇందాక 30 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, బోర్బన్ ప్యాకెట్, నాకు ఒక దాదాపుగా 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే పట్టాయండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, కొంచెం షుగరు. మీకు ఒకవేళ షుగర్ స్వీట్నెస్ ఎక్కువ అవసరం లేకపోతే మీరు ఆ షుగర్ కూడా యాడ్ చేసుకోకండి. మీరు ఈ బిస్కెట్లో ఉన్న షుగరే మీకు సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఆ షుగర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, బట్ అలా యాడ్ చేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, చూసారు కదా, మనకి ఇలా రావాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో ఒక 3 to 4 mm ఇసుక శాండ్ యాడ్ చేశాను. దానిపైన స్టాండ్ పెట్టానండి, ఈ స్టీల్ స్టాండ్. ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ అండి, లైట్గా ఆయిల్, గిన్నెకంతా బాగా పట్టించండి. నేనైతే ఇప్పుడు అల్యూమినియం బౌల్లో చేస్తున్నాను. కేక్ ప్యాన్లో చేద్దాం అనుకున్నానండి, కానీ అందరికి అవైలబుల్ ఉండదు కదా. ఇందులో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి. మనకు పిండి అంతా ఇలా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పిండి అంతా ఇలా
చుట్టూ అంతా మనము అంటేటట్టుగా ఇలా చేసుకోండి. కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేద్దాము. నేను కంప్లీట్ బిస్కెట్స్ వాటితోటే చేశాను కదా, మీరు కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసుకోండి. మైదా యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ బిస్కెట్స్ తోటి మాత్రమే చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా బాగా టాస్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీయే చేశానండి. మీరు బర్త్డే కేక్కి అలా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇలా టాస్ చేయడం వల్ల ఏంటంటే మనకు లోపల ఏమైనా బబుల్స్ ఉంటే మనకు బబుల్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇందాక మనం ఇది ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, ఇందులో మనము పెట్టేద్దామండి. ఇది డైరెక్ట్ మీరు కొంచెం ఇసుక మందం పోసుకుంటే ఇసుక పైన కూడా పెట్టొచ్చండి. అది కాకపోతే నేను మాత్రం స్టాండ్ యూజ్ చేశాను. మళ్ళీ ఈ బౌల్ పెట్టేద్దాము. పైన మళ్ళీ ఇది పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్ పైన ఒక 20 to 25 మినిట్స్ ఉంచుదామండి. బాగా బేక్ అయిపోతుంది మనకి. ఓకే అండి, ఇప్పుడు నేను క్యాప్ తీసాను. బేక్ అయిపోయింది మనకి. ఇందాక నేను మధ్యలో ఒకసారి పెట్టానండి, కొంచెం పచ్చిగా ఉంది. నేను కరెక్ట్గా ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టాను అండ్ అలాగే 5 మినిట్స్ సిమ్ పైన పెట్టి ఇలా బేక్ చేసుకున్నాను అనమాట. మనం నార్మల్గా ఇసుక ఉంది కాబట్టి కింద స్టాండ్ కూడా ఉంది కాబట్టి మీరు 25 మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా అడుగున కొంచెము మనకి అంటే కొంచెం స్టిక్కీగా వస్తుంది అని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి 20 మినిట్స్ ఏమో మీడియం పెట్టాను, 5 మినిట్స్ సిమ్ పైన పెట్టాను. చాలా బాగా బేక్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మనం ఇది లూజ్ చేసి పెట్టుకున్నాము, బాగా చల్లారిపోయింది. తీస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందామండి. మీరు బర్త్డే కేక్ అలా అయితే మాత్రం ఇంకా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఓన్లీ మా బాబు అడిగాడని చెప్పేసి నేను కొంచెం అలా స్నాక్స్ వరకు మాత్రమే చేశాను. మనం ఇది కొంచెం వేడి మీద ఉండగా మీరు నట్స్ వేస్తే మాత్రం దానికి మంచిగా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. నేను కొంచెం చల్లారిన తర్వాత వేసాను కదా. ఇప్పుడు నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది పెడుతున్నాను. ఆల్రెడీ కొంచెం మెల్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ కొంచెం గోరువెచ్చగా ఉంది కదా, మనకి చాక్లెట్ అంతా కొంచెం మెల్ట్ అయిపోతుంది. ఇలా ఈజీగా పిల్లలు కావాలన్నప్పుడు స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొంచెం బర్త్డే కేక్ అలా అయితే మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోండి. ఒక 3 బిస్కెట్ ప్యాకెట్స్ చేశారంటే కొంచెం హైట్ ఎక్కువ అవుతుంది, అలాగే విడ్త్ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. కేక్ చాలా స్పంజీగా ఉంటుంది, చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత స్పంజీగా ఉందో, కాకపోతే చిన్నగా వచ్చింది కదా పీస్. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే పీస్ కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.